బీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు చేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేటీఆర్ కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోతామన్న భయం పట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు. యూరియా విషయంలోనూ బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. సరిపడా యూరియాను ఇవ్వని కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల పాపం ముమ్మాటికి బీఆర్ఎస్ తేనని ఆరోపించారు ఆది శ్రీనివాస్. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ బైపోల్కు సంబంధించిన భయం పట్టుకున్నట్టున్నది. ఇప్పటికే ఉప ఎన్నిక జరిగిన కంటోన్మెంట్లో 3rd ప్లేస్కు వెళ్ళిపోతుంది. రేపు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆ 3rd ప్లేస్ కూడా రాదేమన్న భయంతో ఆయన మాటలు కోటలు దాటుతున్న వేళ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతుందని చెప్పినటువంటి అంశం తెరపైకి వస్తున్న వేళ ఒకవేళ డిపాజిట్ రాకపోతే ఈ జూబ్లీహిల్స్ బై ఎన్నికల్లో వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పదవి కూడా ఉండదేమన్న ఒక భయంతో ఆయన మాట్లాడే మాటలుగానే చూడాలి తప్ప గతంలో 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ సిటీ మద్దతు తెలిపిందని గొప్పలు చెబుతున్నటువంటి మీరు మొన్నటి లోకసభ ఎన్నికల్లో 3rd ప్లేస్కి ఎందుకు పోయినరో చెప్పాల్సిన అవసరం ఉంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో 3rd ప్లేస్కి ఎందుకు వెళ్ళినరో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇందిరమ్మ రాజ్యం గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత హైదరాబాద్ నగరంలో మూసీ నది ప్రక్షాళన అంశంలో కానీ అక్రమ లేఅవుట్లతోని అక్రమ అనుమతులతోటి అక్రమంగా నిర్మాణాలు చేసినటువంటి హైడ్రాతోటి అక్రమార్కుల గుండెల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న తరుణంలో 4th సిటీగా హైదరాబాద్ చేయాలని ఒక సంకల్పం చేసేటువంటి కార్యక్రమం అంటే హైదరాబాద్ నగరాన్ని మహానగరం నుంచి విశ్వనగరంగా మార్చడానికి ప్రణాళికలు వేస్తున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క వేగాన్ని అంచనా వేసినటువంటి కేటీఆర్ ఇక మాకు కలలో కూడా తెలంగాణలో అధికారం దక్కే పరిస్థితి లేదని చెప్పని ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు అవాకులు చెవాకులుగానే చూడాలి తప్ప నేను అనేక సందర్భాలు చెప్పిన భాషా సంస్కృతిని మార్చుకోమని ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని వ్యక్తిగతంగా దూషణకు దిగేటువంటి కార్యక్రమం మానుకోమని కూడా చెప్పినాం. ఇది సరికాదు, మీ భాషా సంస్కృతి అని చెప్పినటువంటి సందర్భం. యూరియా పైన కూడా విషం చిమ్ముతూ మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ మాటలు తెలియదా మీకు? ఈరోజు యూరియా కొరత భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో వస్తుందని చెప్పండి. 10 ఏళ్లు మీరు రాజ్యంలో ఉన్నారే, ఆనాడు యూరియాని రాష్ట్రం నుంచి తయారు చేసుకున్నారని అడుగుతా ఉన్నా. అరే 3 లక్షల మెట్రిక్ టన్నుల షార్టేజ్ ఉందని చెప్పి మా వ్యవసాయ శాఖ మార్చులు కేంద్ర ప్రభుత్వం వెంట ఒప్పాలంటే బహుశా 3-4 రోజులు చెల్లి పంపుతున్నటువంటి తరుణంలో ఇచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రం నుంచి అయితే పంచేది తెలంగాణలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. వచ్చినట్టుగా రైతులకి చేర్పడేస్తే కాంగ్రెస్ వాళ్ళు బ్లాక్లు యూరియా అమ్ముకుంటారని చెప్పండి. ఇది సాధ్యమవుతుందా కేటీఆర్ గారిని మిమ్మల్ని అడుగుతా ఉన్న ప్రశ్న. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి కూడా ఫీజు రియంబర్స్మెంట్ గురించి కూడా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు. ఈ పాపం మీ తండ్రి కేసీఆర్ గారిది కాదా అని అంటున్నా. ఇంచుమించు 4 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేది మీ ప్రభుత్వం, మీ నాయకుడు, మీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు కాదంటున్నా. ఇంచుమించు 6,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి బకాయిలు పెట్టిపోయినటువంటి మీరా ఈరోజు ఫీజుల గురించి మాట్లాడదని